కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. 5 రోజులుగా తాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ 10 ఏళ్ల కిందటి కష్టాలు వచ్చాయని వాపోతున్నారు. ఓ పక్క ఎండలు మండుతుంటే గుక్కొడు నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ట్యాంకర్ల ధరను భారీగా పెంచారని అంటున్నారు. పనికి వెళ్లాలా లేక తాగునీటి కోసం తిరగాలా అని అక్కడి యువకులు ప్రశ్నిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్యలపై మరింత సమాచారం ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. రాజేందర్, జుక్కల్ నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఇబ్బంది ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్ ఏదైతే ఉంటుందో, మిషన్ భగీరథ వాటర్ పూర్తిగా గత 5 రోజుల నుంచి ఇక్కడ నీటి సరఫరా పూర్తి స్థాయిలో బంద్ కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా 2018 ఆవాసాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా బంద్ కావడంతో ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ వాటర్ సప్లైర్స్ ఉంటారో, ప్రైవేట్ వాటర్ సప్లైర్ ని నమ్ముకొని రోజు 1000 నుంచి 1200 రూపాయలకు ఒక ట్యాంకర్ ను కొనుగోలు చేయడం వల్ల సాధారణ మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మొన్న 5 రోజుల క్రితం పూర్తి స్థాయిలో పంప్ హౌస్, ఇది సింగూరు జలాశయం నుంచి ఇక్కడికి, సింగూరు జలాశయం నుంచి జుక్కలు, అదేవిధంగా ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్ కు వాటర్ సప్లై 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో బంద్ కావడం జరిగింది. నిన్న సింగూరు నుంచి పునరుద్ధరించారు. కానీ కొత్తగా ఆ తర్వాత మొన్న సాయంత్రం అక్కడ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జుక్కల్ చౌరస్తా వద్ద మళ్ళీ పైప్ లీకేజ్ కావడం వల్ల బురద మట్టితో నీరు రావడం వల్ల ప్రజల నీరును తాగడానికి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో గత 3 నెలల నుంచి మెయింటెనెన్స్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల అటు మెయింటెనెన్స్ చేయడానికి నీటి సరఫరా ఏదైతే మిషన్ భగీరథ అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో తాము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని ఒకవైపు వారు చెప్తుంటే, పూర్తి స్థాయిలో నిధులు కూడా మంజూరు కావడం లేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కనీసం మెయింటెనెన్స్ చేయడానికి ఇప్పటి వరకు వాటర్ రిలీజ్ సప్లై ఆధ్వర్యంలో డబ్బులు రిలీజ్ కాకపోవడం వల్ల కొంత మేరకు జాప్యం జరిగిన మాట వాస్తవమే. అయినప్పటికీ అధికారుల సూచనల మేరకు ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. గత 5 రోజుల నుంచి ఈ నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల జుక్కల్, అదేవిధంగా జుక్కల్ పరిసర ప్రాంతాలతో పాటు మేజర్ గా 2018 ఆవాసాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం వేరకు ఒకవేళ అవసరమైతే పునరుద్ధరిస్తారని చెప్తున్నారు. కానీ అనధికారికంగా మరికొన్ని రోజులు గడువు పట్టే ఆస్కారం ఉంటుంది. సుదూర ప్రాంతాలైనటువంటి అటు పిట్లం, అదేవిధంగా బోరు బావిల పైన ఫ్లోరిడ్ వాటర్ పైన ప్రజలు గత 4 రోజుల నుంచి ఫ్లోరిడ్ వాటర్ నే తాగుతున్నారు. దీంతో రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని సాధారణ ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు ఒకవేళ పునరుద్ధరించే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులతో మనం మాట్లాడితే ప్రాథమికంగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఇంకొక 2 డేస్ మాత్రం పట్టే ఆస్కారం ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేసే ఆస్కారం ఉంటుందని సాధారణ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.